మత్స్యకారులు ప్రమాదాల బారిన పడకుండా మరిన్ని పగడ్బందీ చర్యలు తీసుకుంటామని కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. సముద్రంలో చిన్నపాటి ఇబ్బంది ఎదురైనా వెంటనే లైఫ్ జాకెట్ ధరించాలని, ట్రాన్స్పౌండర్ తప్పనిసరిగా వాడేలా చూస్తామని చెబుతున్నారు. విశాఖ కిమ్స్లో చికిత్స పొందుతున్న మృత్యుంజయుడు చిన్నాను పరామర్శించారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. మత్స్యశాఖ కమిషనర్ రామ్నాయక్ మనతో ఉన్నారు. ముఖ్యంగా చిన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా బోటు గల్లంతవ్వడం, మత్స్యకారుల గాలింపు చర్యల మీద కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వారితో మాట్లాడుతున్నారు. నమస్తే అండి. బోటు గాలింపు ప్రక్రియ ఎలా జరుగుతోంది? చిన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కారీ చిన్న గారు ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజరు. వారితో చాలాసేపు మాట్లాడడం జరిగింది. మాట్లాడి బోటు ప్రమాదానికి గురైనటువంటి కారణాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఆయన మాటల్లోనే చెప్పింది ఏంటంటే 4వ తేదీ సాయంత్రం 3:30 గంటలప్పుడు తీవ్రమైన గాలి వేగము, అలల తాకిడి వలన బోటు టర్న్ డౌన్ అయింది. బోటు లోపల ఉన్నటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో మునిగిపోవడం జరిగింది. సో 7 మందిలో ఒకరు బోటు టర్న్ డౌన్లోనే మునిగిపోయారు. మిగిలిన 6 మంది ఆ బోటు టర్న్ డౌన్ అయినా కూడా పట్టుకొని రాత్రి 9-9:30 ప్రాంతం వరకు ఆ బోటును అంటిపెట్టుకునే ఉన్నారు. తర్వాత ఆ బోటు కూడా మునిగిపోవడంతో వెంటనే వాళ్ళు ఈత సహాయంతో ముందుకు పోవడం జరిగింది. తెల్లవారుజామున పటం ఎగిరి, అంటే తెల్లవారుజాము 4:30 వరకు మరి ఈత కొట్టుకుంటూ ముందుకెళ్లారు. సో ఈ కారీ చిన్న వాళ్ళ అన్న వయసు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా నేను ఈత కొట్టలేను, పిల్లల్ని జాగ్రత్త చూసుకోమని ఆయన చెప్పడము, ఆ పిల్లలను చూసుకొని ముందుకు వస్తుంటే మర్చెంట్ షిప్ కనిపించింది. మర్చెంట్ షిప్ వలన ఏమైనా హెల్ప్ దొరుకుతుందనే ఉద్దేశంతో మర్చెంట్ షిప్ వైపు అందరూ ఈత కట్టుకొని పోతూ ఉన్న సమయంలో ఒక 4 మాత్రం మర్చెంట్ షిప్ వరకు చేరుకున్నారు కారీ చిన్నతో పాటు. కారీ చిన్న గారు యాంకర్ను పట్టుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి సాయం అడగడంతో వాళ్ళు వల వేసి ఈయన్ని పైన తీసుకోవడం జరిగింది. వెనక్కి తిరిగి చూస్తే ఈ ముగ్గురు కనపడలేదు. దాంతో కొద్ది బాధగా ఉంది. అందరూ ప్రమాదానికి గురి అయ్యారని అర్థమవుతూ ఉంది. దాదాపుగా 4 టన్నుల విలువైనటువంటి చేపలు కూడా సముద్రంలోనే వెళ్ళిపోయింది. మరి కుటుంబం చాలా పేదరికంతో ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ, ఆయనే ఓనరు, ఆయనే డ్రైవింగ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది సొంత కుటుంబం వాళ్ళే పడవ మీద ఈ వేట సాగిస్తున్నారనేది అర్థమవుతుంది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కూడా మరి ఈ విషయం తెలిసిన వెంటనే మరి 5వ తేదీ ఉదయం నాకు తెలిసింది, 5వ తేదీ నుంచి కంటిన్యూస్గా జిల్లా కలెక్టరు, మెరైన్ పోలీసు, కోస్ట్ గార్డు వీళ్ళందరితోటి మరి గాలింపు చర్యల మీద పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు విషయాలు తెలిసి ప్రభుత్వానికి అందజేశాను. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా వెళ్ళి రిలీఫ్ అరేంజ్మెంట్ చూడవలసిందని ఆదేశించారు. కాబట్టి నేను వచ్చాను. ఇప్పుడు కలెక్టర్ గారిని అందరినీ కలిసి మరి రిలీఫ్ అరేంజ్మెంట్ మీద ఏర్పాట్లు చేస్తాను ఈ కుటుంబానికి, నష్టపోయిన కుటుంబాలకి. రెండోది ఫిషింగ్ హార్బర్కు విజిట్ చేసి బోట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఎటువంటి గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడి చర్యలు తీసుకుంటాము. సాంకేతిక ఒక అంశం చాలా స్పష్టమవుతుంది. ఈ ట్రాన్స్పౌండర్లు ఏమిటి, అసలు ఈ ట్రాన్స్పౌండర్లు ఎక్కడ ఉంచుతారు, వీటి వల్ల ఉపయోగం ఏమిటి? ఈ బోటు ప్రమాదం జరిగిన అంశంలో ట్రాన్స్పౌండర్ల యొక్క అంటే ఉపయోగపడిందంటారా? అవి ఆన్ చేయకపోవడం అంశం ఏమన్నా? అదే గత కొంతకాలంగా ట్రాన్స్పౌండర్లు మనం దాదాపుగా 5,000-6,000 ట్రాన్స్పౌండర్లు ఫిక్స్ చేశాము. చాలామందికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ట్రాన్స్పౌండర్లు ఉపయోగంలోకి పెట్టలేకపోతున్నారు, ఆన్ చేయలేక. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే మా బ్యాటరీ ఇది డిశ్చార్జ్ అయిపోతుంది అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. దాని మీద కూడా ఈ బ్యాటరీ డిశ్చార్జ్ అనేటువంటిది ఏదైతే అంశం వచ్చిందో దాన్ని బ్యాటరీ కంటిన్యూస్గా ఫ్లో అయ్యేదానికి మార్గాలు వెతుకుతున్నాను. ఎందుకంటే ఏమైనా సోలార్ ప్యానెల్స్ ఏమైనా పెట్టి బ్యాటరీ సప్లిమెంట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా కూడా వెతుకుతున్నాము. సో అటువంటి ఏర్పాట్లు చేస్తాం. ట్రాన్స్పౌండర్లు ఖచ్చితంగా ఆన్లో ఉంచుకోవాలి, మొట్టమొదటి పాయింట్. రెండోది లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్ ఇవి విధిగా కంపల్సరీగా పెట్టుకోవాలి. అవి పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ప్రమాదానికి గురి అయి ఉండేది కాదు. ఇప్పుడు చిన్నగారు ఏమంటున్నారంటే లైఫ్ జాకెట్స్ మా దగ్గర ఉన్నాయి సార్ అన్నారు. బోట్ టర్న్ డౌన్ కావడం వలన దాన్ని మేము తీసుకోలేకపోయినాం అంటున్నారు. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వారి మాటల ద్వారా అలల తాకిడి
గాలి వేగం పెరిగినప్పుడు వెంటనే ఉన్న లైఫ్ జాకెట్ను ధరించి ఉండింటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అని నేను ఆలోచిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వము వీరిని ఆదుకోవడానికి తప్పకుండా ఏ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని వినియోగించి తప్పకుండా ఆదుకుంటామండి. ప్రధానంగా 3 ప్రమాదాలు, 3 కూడా విశాఖపట్నం సంబంధించి. ఒక బోటు ఒరిస్సాలో జరిగింది, రెండోది ఇప్పుడు గల్లంతైనటువంటి బోటు 83 నెంబర్ బోటు, అలాగే 378 ఒరిస్సాలో జరిగింది, అలాగే రేవు పోలవరం ప్రాంతంలో కూడా ఒక ప్రమాదం జరిగింది. అంటే వరుసగా ఒకేసారి 3 ప్రమాదాలు జరిగాయి. ఇటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా, ఏ రకంగా అంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకుంటారు, ఏం చేస్తే బాగుంటుంది? దీనికి ఒకటే ఒక మార్గం కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే సముద్రంలో, లోతట్టు సముద్రంలో ఉన్నప్పుడు వేరే ఎటువంటి మెసేజెస్ పోదు. ట్రాన్స్పౌండర్ ఒకటే పనికొచ్చేది. ఇంతకుముందు గతంలో 5 సంవత్సరాల ముందు ఈ డాట్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేశాము. ఆ డాట్స్ ఇప్పుడు వినియోగంలోకి ఎవరు చేయడం లేదు. బట్ ఇప్పుడు ట్రాన్స్పౌండర్స్ వచ్చినాయి, 2-వే కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ట్రాన్స్పౌండర్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇది ప్రమాదం నుంచి బయటపడాలంటే ట్రాన్స్పౌండర్లు వినియోగంలో తీసుకురావాలి. లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ ఖచ్చితంగా ఉంచాలి. ఇంకా ఆలోచిస్తున్నాను ఏ విధంగా వీళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఆలోచిస్తున్నాం. సరైన విధానం మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం. ప్రభుత్వానికి ఆ దిశగా సలహాలు ఇచ్చి తప్పకుండా ముందుకెళ్తాం. భవిష్యత్తులో బోటు ప్రమాదాలు జరగకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవడానికి మత్స్యశాఖ సంసిద్ధంగా ఉన్నట్టుగా కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.